Hi everyone, welcome to our channels. Today's video is TS EAP set 2024 EAP set or MSET అన్న రెండు ఒకటే ఓకేనా. MSET 24 కౌన్సిలింగ్ డేట్స్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఈ షెడ్యూల్ మీరు కొద్దిగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటే టెన్షన్ పడకుండా మీరు ఈజీగా సీట్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని డేట్స్ మర్చిపోయి రిమైనింగ్ అంతా చూసుకుంటూ ఉంటే కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. ఇదే కౌన్సిలింగ్ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తే ఎవరికైనా కావాలంటే అక్కడ నుంచి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఆల్రెడీ మీరు ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకుంటారు, అన్నీ డౌన్లోడ్ చేసుకున్నారు. కౌన్సిలింగ్ కూడా టైం ఉంది. ఇంకేమైనా సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకుంటే కూడా మీరు వాటిని బిఫోర్ కౌన్సిలింగ్ వరకు కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అంత టైం ఇచ్చారు మీకు. కాబట్టి ఇప్పటి నుంచి నేను ఏ సర్టిఫికేట్స్ కావాలో కూడా మీకు చెప్పేస్తాను. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు, ఓకేనా. రైట్, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా చేయండి. రైట్, ఎటువంటి ఫస్ట్ చూస్తే పీడిఎఫ్లో చూడండి. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఫర్ హెల్ప్ లైన్ సెంటర్స్, డేట్ టైమ్ అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ ప్రాసెస్కు ఎనేబుల్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఆన్లైన్లో అంటే టీఎస్ఏ ఎంసెట్ వెబ్సైట్లో రిజిస్టర్ కావాక పేమెంట్ పే చేస్తాం. స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ అని అనుకోండి. హెల్ప్ లైన్ సెంటర్ అంటే స్లాట్ సెలెక్షన్ అంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మన ర్యాంక్ కార్డ్ అయితే, మన 10th ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, టీసీలు, బోనఫైడ్స్, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం ఒక దగ్గర అంటే నియరెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే హైదరాబాద్ నియరెస్ట్ సెంటర్స్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, రిమైనింగ్ మహబూబాద్ ఇలాంటి డిస్ట్రిక్ట్స్ ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు నియరెస్ట్గా ఉన్న, వాళ్ళకు అవైలబుల్గా ఉన్న సెంటర్స్ని బుక్ చేసుకోవచ్చు. దాని కొరకు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీరు జూన్ 27 నుంచి జూన్ 5 వరకు కూడా మీరు ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే మనకెన్ని ఒక 3 days, ఒక 5 days, 8 days టైం ఇచ్చేసారు మనకు. అది ఎనఫ్. ప్లస్ ఇప్పటికీ కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా 1 month టైం ఉంది. అంటే మీరు ఈ టైంలో ఏవి కావాలనుకుంటే అవి హ్యాపీగా పర్ఫెక్ట్గా మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకున్నారు, ఏ కాలేజ్ చూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్ అంటే ఈ డేట్లలో స్లాట్ బుక్ చేసుకుంటామా, 27 చేసుకున్న 27 చేసుకోరు కదా. అంటే 27, 28 స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకు 29th నుంచి 6 వరకు వాళ్ళు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే 27th స్లాట్ బుక్ చేసుకున్నారు, కానీ ఏ రోజుకు స్లాట్ బుక్ చేసుకున్నారు, 30కో లేకపోతే 1స్tkో 2ndకో కూడా బుక్. అంటే మనకు మీ పేరెంట్స్ కానీ మీరు అందరూ కలిసి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ టైము మీకు కావాల్సిన రోజు కావాలనుకున్నారనుకోండి, మీకు ఏ రోజు అయితే కన్వీనియంట్గా ఉంటే ఆ రోజు కొరకు మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అది 29th to 26 వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇచ్చేస్తారు. ఎక్సైజింగ్ ఆప్షన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయిపోయింది. ఎక్సైజింగ్ ఆప్షన్స్ అంటే ఎప్పుడైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకోండి, అంటే మనకి ఎక్కడి వరకు ఉంది, 27th స్టార్ట్ అవుతుంది. అంటే 29th నుంచి సర్టిఫికేట్ అంటే 27th రోజు పెట్టుకున్న 29th వెరిఫికేషన్ అయిపోయాక మీరు 30 రోజే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అని మీనింగ్. అంటే కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయాక మనం కంప్యూటర్లో అంటే ల్యాప్టాప్, కంప్యూటర్ ఎందులో ఒక దాంట్లో ఏం చేస్తాం, మన వెబ్సైట్ ఓపెన్ చేసి మనకు నచ్చిన కాలేజ్ లిస్ట్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు, జూన్ 30 నుంచి జూలై 8 వరకు ఇవ్వచ్చు. ఇవి ఒక 9 days 10 days టైం దొరుకుతుంది ఇక్కడ మీకు, ఓకేనా. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆప్షన్ అంటే 30 రోజు ఆప్షన్ ఇవ్వచ్చు. ఫస్ట్కి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, 2ndకు చేంజ్ చేసుకోవచ్చు, 3rd కానీ 8th మాత్రం ఫ్రీజ్ అయిపోతాయి. ఇక 8th తర్వాత మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్లో చేంజ్ కావని అర్థం, అదే ఫైనల్ అయిపోతాయని అర్థం. ప్రొవిజన్ అలాట్మెంట్ సీట్ ఆర్ బిఫోర్ అంటే 12th రోజు మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. అంటే మనం 30 నుంచి 8 వరకు మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం కదా, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న దాంట్లో మీకు సీట్ అలాట్మెంట్ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో వచ్చింది మీకు ఏ రోజు తెలుస్తుందండి, 12th రోజు తెలుస్తుంది, ఓకేనా. 12th రోజు మీకు ఏ కాలేజీలో వచ్చింది, ఏ బ్రాంచ్లో వచ్చింది అనేది 12th రోజు తెలుస్తుంది. అయితే 12th రోజు తెలియగానే మీకు ఆ సీట్ నచ్చకున్నా అంటే మనకు ఆ సీట్ నచ్చింది, ఆ కాలేజ్ నచ్చింది, కాకపోతే ఇంకా దీనికంటే బెటర్ కాలేజ్ 2nd వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే 12th to 16th వరకు మనం కాలేజ్ ఫీ చేయడానికి సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నట్టు, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నారు. అంటే మనం ఆన్లైన్లోనే పే చేయొచ్చు, కాలేజ్కి వెళ్ళి విజిట్ చేయాల్సిన పని లేదు.
ఆన్లైన్లోనే ఆ కాలేజ్ ఫీ ఎంత ఉంటే మీకు కౌన్సిలింగ్ తర్వాత ఎంత ఫీ వస్తే అంత ఫీ మీరు ఆన్లైన్లో పే చేసి మీ సీట్ను కన్ఫర్మ్ చేసుకుంటారని మీనింగ్. అది 12th to 16th వరకు. ఎప్పుడైతే 12th to 16th మీరు పే చేస్తారో 16th క్లోజ్ అయిపోతుంది. ఇక ఫస్ట్ ఫేజ్లో ఒక సీట్ వచ్చిన వాళ్ళు అందరికీ అసలే మీకు అస్సలే నచ్చని కాలేజ్ వచ్చింది అనుకోని ఫీ పే చేయాల్సిన పని లేదు, వచ్చేస్తే ఇక 16 తర్వాత మీకు సెకండ్ ఫేజ్ అన్నట్టు ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్. మళ్ళీ ఇది చేయాలా సార్ మీకు చాలా మంది ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ప్రాసెస్ ఫీజు సార్ ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ చేశాం కదా సార్ 20. అయితే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో అవసరం లేదు, చేసుకోవాల్సిన పని లేదు. ఆ 19th రోజు అన్నట్టు ఒక్కరోజే టైం ఇచ్చారు. ఎవరికంటే మనకు ఆల్రెడీ సప్లీ ఉండడము, లేకపోతే ఫస్ట్ నేను వేరే కాలేజీకి వెళ్తాను అనే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే మిస్ చేసుకుంటారో కౌన్సిలింగ్ వాళ్ళు మాత్రం ఈ మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి మీ నియరెస్ట్ సెంటర్స్లో. అయిపోయాక వాళ్ళు ఏం చేయొచ్చు, 20కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి పెట్టుకోవచ్చు. అయితే మనం 20 నుంచి 21కు వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడు మనకు. ఓన్లీ 21 2 డేసే ఇచ్చాడు. అంటే సారీ వెబ్ ఆప్షన్స్ కావు ఇవి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్. 21కి ఏం చేస్తాయి, ఫ్రీజ్ అయిపోతాయి. 2 రోజులే ఇచ్చాడు మీకు టైం. అంటే సార్ ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు సీట్ వచ్చింది, మరి సెకండ్ కౌన్సిలింగ్ ఎలా సార్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది కాబట్టి అది నువ్వు పేమెంట్ చేసి బుక్ చేసేసుకున్నావు. దాని తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ కూడా నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా, దానికంటే బెటర్ కాలేజెస్ బెటర్ బ్రాంచెస్ ఇచ్చుకుంటే దానికంటే బెటర్ వచ్చింది దానికి వెళ్ళిపోతావు. నీకు ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్ సీట్ రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటే ఉంటుంది, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, రైట్. అలా అని ఫస్ట్ కౌన్సిలింగ్ కోర్టుకు వచ్చిన వరస్ట్ కాలేజీలు మీరు పెట్టేసి ఆప్షన్లో పెట్టేస్తే వెబ్ ఆప్షన్ ఇస్తే అప్పుడు వరస్ట్ కాలేజ్ వస్తే మళ్ళీ ఫస్ట్ కార్ షిఫ్టింగ్కి వెళ్ళవు. ఫస్ట్ కాలేజీలో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. చూసుకోండి. మళ్ళీ మీకు 24కు వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయితే 24కు రిజల్ట్ ఇచ్చేస్తారు. 24th రిజల్ట్ ఇస్తే మీరు 24th నుంచి 26కి పేమెంట్ చేసుకోవాలి జూలైలో. సో అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ ఏమో 26కి అప్డేట్ అయిపోతాయి. సో ఫిజికల్ రిపోర్టింగ్ ద క్యాండిడేట్స్ అలాట్ కాలేజ్ సెకండ్ ఫేజ్ అలాట్ మీన్స్ మ్యాండేటరీ. సెకండ్ ఫేజ్ అయిపోయాక కాలేజ్లో మీరు అలాట్ కావాల్సినవి. వాళ్ళు ఇంకొకటి ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయని మీకు కాలేజీలో ఫోన్ చేస్తే టెన్షన్ పడకండి. ఓకేనా, మినిమం ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు ఎప్పుడు కొంచెం క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సార్ మీరు ఇంక సర్టిఫికేట్స్. సో అండ్ అవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్మేషన్ TC allotted college. The college candidates got allotment second phase do not reported the allotted college not permitted exercise options final phase of contract. అయితే ఎప్పుడైతే సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది మీరు ఎప్పుడైతే దాన్ని కన్ఫర్మ్ చేసి ఫీ పేమెంట్ చేయలేదు అనుకో ఫైనల్ ఫేజ్కి మీకు ఆప్షన్ లేదు. ఇప్పటికి లాస్ట్ ఫైనల్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అన్నట్టు. ఈ థర్డ్ ఫేజ్లో కూడా ఫస్ట్ 2 ఫేజ్లు యూజ్ చేసుకునే వాళ్ళకి 30 రోజు మళ్ళీ రిజిస్టర్ కావచ్చు, మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. 31కు మళ్ళీ మీకు వెరిఫికేషన్ ఉంటుందండి. 31st టు వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోతాయి. అవునా, 5th వచ్చేసి మీకు సీట్ అలాట్మెంట్ చూపిస్తుంది. 5th సీట్ అలాట్మెంట్ ఇస్తే 5th 6th ఆన్లైన్లో పేమెంట్ చేసి ఫీ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు సీట్. ఎవరికి సార్ ఇట్లా 3 ఆప్షన్ల వల్ల ఏంటంటే ఎవరికైతే బెటర్ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళకి ఏంది వాళ్ళ ర్యాంకుని బట్టి ఎవ్రీ టైం షిఫ్ట్ కావచ్చు. ఆ టైంలో జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ అయిపోవడం, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ అయిపోవడం బెనిఫిట్ ఉంటుంది. మీరు ఎప్పుడు టచ్లో ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో అయినా మీకు ఎప్పుడు ఎంసెట్ సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి మన దాంట్లో, మీకు చాలా క్లారిటీ వస్తుంది ఎలాంటి కాలేజ్ చూజ్ చేసుకోవాలి, ఏవి చూజ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అనేది. ఓకేనా, రైట్. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ అంటే మనకేమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జేఎన్టీయూలే అనుకున్నాం. జేఎన్టీయూలో మీకు వచ్చేసి త్రిబుల్ వచ్చింది, సివిల్ వచ్చింది. బట్ మీకు ఏం కావాలి, ఈసీ అన్న కావాలి, ఈసీ అన్న కావాలి, సిఎస్సి అన్న కావాలనుకోండి. అంటే అదే కాలేజీలో ఇంటర్నల్గా స్లైడింగ్ పెట్టుకోవచ్చు. లాస్ట్ అదే ఎప్పుడు 12th to 13 అది ఆగస్ట్లో. ఓకేనా, 13th ఫ్రీజ్ అయిపోతాయి, 16కి మీకు రిజల్ట్ ఇస్తారు. ఎందుకు సార్ అంటే మీరు అదే కాలేజీలో నీకు త్రిబుల్ వచ్చింది బట్ నీకేం కావాలి, ఈసీ సిఎస్సి కావాలి. ఆ కాలేజీలో ఈసీ కనుక ఖాళీగా ఉంటే నువ్వు త్రిబుల్ నుంచి సిఎస్సిఆర్ ఈసీకి స్లైడింగ్ పెట్టుకోవచ్చు, నీకు ఒక ఆప్షన్. సో అది లాస్ట్. న్యూ అలాట్మెంట్ 16, 17 అయిపోద్దని. సో లాస్ట్ ద స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు మిగిలిపోయినాయి ఉంటాయి చూసారా, అవి మీరు పేమెంట్ టైప్లో తీసుకోవచ్చు. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏ కాలేజీలో అయితే ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్స్ ఖాళీగా ఉంటాయో ఫిల్ కాకుండా 1-2 లేకపోతే కొన్ని కాలేజీలు చాలా ఉంటాయి అవి చూస్ చేసుకొని ట్రిగర్ అవ్వచ్చు. ఓకేనా, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్సైట్కి వెళ్ళి ర్యాంక్ కార్డు, అలాట్మెంట్ ఆర్డర్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, రైట్. క్యాండిడేట్ పేరెంట్స్ అడ్వైజ్డ్ ఆప్ట్-ఇన్ డాక్యుమెంట్స్ అంటే కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు నేను చెప్పాను ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేసుకుంటాం. అది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మనం వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లాల్సినవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మనకి ఎస్ఎస్సిఆర్ ఈక్వివాలెంట్ మెమో మార్క్స్ అంటే కొందరు ఎస్ఎస్సి కాకుండా వేరే కూడా చదువుతారు, సిబిఎస్ఈ అటు సైడ్ తీసుకుంటారుగా వాళ్ళ మార్క్స్.
ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్. సార్ మాకు చాలామంది ఇంటర్మీడియట్ మెమో అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సార్ మాకు ఇంకా షార్ట్ మెమోస్ రాలేదు, ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నది కూడా సరిపోతుంది, మీరు పాస్ అయినట్టు చూపిస్తే చాలు, దాని గురించి టెన్షన్ అవసరం లేదు. మాకు లాంగ్ మెమో రాలేదు సార్, ఇవ్వలేదు, అవన్నీ టెన్షన్ పడకండి. 4th, 5th, 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్, అంటే వీటిని బోనాఫైడ్ అని కూడా అంటాం. బోనాఫైడ్ అని తీసుకోవచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. ఇది 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఏంటంటే అవి ఎందుకు సార్ అంటే మీరు లోకల్ క్యాండిడేట్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి, తెలంగాణ వాళ్ళమని ప్రూవ్ చేసుకోవడానికి 6th. అవి లేవనుకోండి, మీ ఫాదర్ అయినా కానీ ఒక లాస్ట్ 10 years 12 years నుంచి ఏం చేయాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఓకేనా. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కన్ఫామ్ తీసుకోవాలండి, తీసుకొని పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అండ్ ఆఫ్టర్ 1, అంటే మనకు జనవరి తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ సరిపోతుంది. లేదు సార్ మేము ఇంతవరకు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోలేదు, క్యాష్ సర్టిఫికేట్ తీసుకోలేదు అంటే ఇప్పుడు మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసినా వస్తుంది. ఈ వీడియో డేట్ ఎప్పుడు 24th చేస్తున్నా. మన కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు 29th వెరిఫికేషన్ అవుతుంది మీకు, అవునా. అంటే నియర్లీ మీకు 1 month ఉంది. మనకు అకార్డింగ్ టు మీ సేవ రూల్స్ ఒక 15 daysలోనే మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. టెన్షన్ పడకుండా ఎప్పుడు అప్లై చేసినా వస్తాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకుని, ఎవరి దగ్గర అయితే ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ అవి లేవో అప్లై చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్. కాలేజీలలో కూడా టీసీకి చాలా కాలేజెస్ ఏంటంటే కొన్ని కాలేజెస్ వెళ్ళగానే ఇచ్చేస్తాయి, కొన్ని కాలేజెస్ ఏదైనా లెటర్ రాయించుకొని 1 or 2 days తర్వాత రమ్మంటారు. అలా ఉంటే మీరు ఇప్పుడే తీసుకోవడం బెటర్. అప్లై చేసి వచ్చేసేయండి, మీకు కావాల్సిన టైంకి వచ్చేస్తాయి. అయితే ఎవరైతే కొందరికి ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్ కొందరు చాలా వరకు ఏం చేసి ఈడబ్ల్యూఎస్ తీసుకుంటారు కదా, వాళ్ళు 2024 to 25 తీసుకొని ఉంచుకోండి. మీకు ఇది ఉంచుకోవడం వల్ల మీకు కొద్దిగా రిజర్వేషన్ పర్పస్లో వచ్చేసి మీకు యూజ్ అవుతుంది. క్యాస్ట్ సర్టిఫికేషన్ గవర్నమెంట్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ కాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఎవరికి, ఓకేనా. ఇవి సర్టిఫికేట్స్ అని మస్ట్ అండ్ షుడ్ అందరికీ ఉండాల్సింది. ఫస్ట్ ఏంటి 10th క్లాస్ది ఇంటర్మీడియట్ మెమో లేకపోతే షార్ట్ మెమో లేకపోతే ఇంటర్నెట్లో తీసుకున్న మెమోలు ఉన్నా చాలు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఎట్ ఏ టైం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. ఇన్కమ్ సర్టిఫికేట్ 1 తర్వాత తీసుకున్నది, అంటే జూన్ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయితే జనవరి తర్వాత 2024లో తీసుకున్న సర్టిఫికేట్ సరిపోతుంది. తీసుకోలేదంటే ఇప్పుడు అప్లై చేసేయండి, మనకి ఇంకా 1 month టైం ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. టెన్షన్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఎవరైనా లేదంటే మీ సేవలో అప్లై చేసుకోండి, వచ్చేస్తుంది. అంటే ఎవరికైతే నీడ్ ఉందని మీరు టిక్ చేశారు కదా వాళ్ళకు ఓకేనా. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్. ఓకేనా. ఇది మనకి ఈ సెట్. అయితే మీకు మనకు ఏ కాలేజెస్ బాగున్నాయి సార్, ఎలా ఇంతకుముందుకు ఏ కాలేజెస్కు ఏ ర్యాంకులు వచ్చినాయి, ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కన్ఫామ్ యూజ్ అవుతుంది. ఈ డేట్స్ మాత్రం మర్చిపోండి. ఇదే పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవేమైనా మా మిడిల్లో ఎప్పుడైనా చేంజెస్ జరిగినా కూడా చెప్పేస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండి, కన్ఫామ్ ఫాలో అవ్వండి. మీకు జాగ్రత్తగా చాలామంది అనుకుంటారు సార్ మాకు ఈ బ్రాంచ్ మంచిదా ఆ బ్రాంచ్ మంచిదా అని మీకు డౌట్ ఉంటే మీరు ఒక సెల్ఫ్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంత ఇంటర్నెట్ ఉంది కాబట్టి గూగుల్లో సెల్ఫ్గా సెర్చ్ చేస్తూ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, చాలామంది మెకానికల్ సివిల్ అనగానే వెళ్ళట్లేరు. సో నా ఉద్దేశం ప్రకారం ఎవరికన్నా బాగా ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ లాగా ఉంటే తీసేసుకోండి అబ్బా, మీ కెరీర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఇంకొక డౌట్ ఏంటంటే అందరికీ సార్ టాప్ కాలేజ్లో జాయిన్ కావాలని బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే నేను టాప్ కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటుంటా. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.